అందరికీ నమస్కారము. ఏన్షియంట్ హిస్టరీ అండ్ వేదిక్ సైన్స్ ఛానల్కు స్వాగతం. ఈనాడు నీల, శ్వేత దేశములను గురించి తెలుసుకుందాము. నీల వర్షమును తీసుకొనిన నీల పర్వతము సరిహద్దుగా గల దేశము నీలవర్షము. నీల పర్వతము మేరు పర్వతమునకు ఉత్తరముగా కలదు. ఈ పర్వతము వైఢూర్య మణిమయము. నీల పర్వతమును ప్రస్తుతము జరాఫ్షాన్, దక్షిణ మధ్య టియన్ షాన్ పర్వతములుగా పేర్కొనుచున్నారు. నీల పర్వతమునకు ప్రథమ రాజు అగ్నిద్రుని కుమారుడు రమ్యుడు. ఈ రాజు పేరు మీద ఈ దేశము రమణక దేశము లేదా రమ్యక దేశముగా ప్రసిద్ధి చెందినది. ఈ దేశమునందు ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిస్తాన్, కజకస్తాన్ అని ప్రస్తుతము పేర్కొనబడుచున్న దేశములు గలవు. నదులు. నీలవర్షమునందు చక్షు నది ప్రసిద్ధి చెందినది. ప్రస్తుతము దీనిని దరియా నదిగా పిలుచుచున్నారు. అము దరియా నది మేరు పర్వతము నుండి పుట్టి ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ గుండా ప్రవహించి అరాల్ సముద్రములో కలియుచున్నది. సిర్దరియా నది నీల పర్వతము నుండి పుట్టి కిర్గిస్తాన్, కజకస్తాన్ గుండా ప్రవహించి అరాల్ సముద్రములో కలియుచున్నది. ఈ నది వలన రమణక దేశము ధన ధాన్యములతో ప్రసిద్ధి చెందినది. ప్రజలు జీవన విధానము. వారు తెల్లని వారు, అందమైన వారు, మానవ శ్రేష్ఠులు, నిత్య సంతుష్టులు. అచట రోహణమను గొప్ప వటవృక్షము కలదు. అచటి ప్రజలు దాని ఫలరసమును ఔషధముగా సేవించెదరు. నివాసకాలము. స్వయంభవమనువు పరిపాలనా కాలము నాటికి 11,500 సంవత్సరముల నుండి అనగా ఈనాటికి 99,500 సంవత్సరముల పూర్వము నుండి అచటి ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించుచున్నారు. శ్వేత వర్షమును తీసుకొనిన శ్వేత పర్వతము సరిహద్దుగా గల దేశము శ్వేతవర్షము. శ్వేత పర్వతము నీల పర్వతమునకు ఉత్తరముగా కలదు. ఈ పర్వతము తెలుపు రంగుతో బంగారుమయము. ఈ పర్వతమునందు 3 ఉన్నత శిఖరములు గలవు. ఒకటి మణిమయము, రెండవది బంగారుమయము, మూడవది రత్నమయము. ప్రస్తుతము ఈ పర్వతమును ఉత్తర టియన్ షాన్ పర్వతములు, తారాబగటై పర్వతములుగా పిలుచుచున్నారు. శ్వేత వర్షమునకు ప్రథమ రాజు అగ్నిద్రుని కుమారుడు హరిన్మంతుడు. ఇది హిరణ్యక దేశమని ప్రసిద్ధి చెందినది. ఇందు జుంగేరియన్ బేసిన్, గోబీ ఎడారి, మంగోలియా దేశములు కలవు. ఈ
శ్వేతవర్షమునందు హిరణ్యతి లేదా హైరణ్యతి అను నది కలదు. ప్రస్తుతము దీనిని ఓనన్, సిల్కా, అర్గున్ నదులుగా పిలుచుచున్నారు. ఈ నది మంగోలియా గుండా ప్రవహించి ఖింగన్ పర్వతముల వద్ద అమూర్ నదిలో కలియుచున్నది. ఈ నది వలన శ్వేత వర్షమునందలి ప్రజలు ధనికులుగా నివసించుచున్నారు. ప్రజలు జీవన విధానము, వారు తెల్లని వారు, అందమైన వారు, మహాబలులు. అచట గజనిమ్మ అను గొప్ప వృక్షరాజము కలదు. అచటి ప్రజలు దాని ఫలరసమును త్రాగెదరు. నివాస కాలము స్వయంభవం అనువు పాలనా కాలము నాటికి 12,500 సంవత్సరముల నుండి అనగా ఇప్పటికి 1,05,000 సంవత్సరముల పూర్వము నుండి అచటి ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించుచున్నారు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ధన్యవాదములు.